దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11:22. మరునాడు శిష్యులు యేసుక్రీస్తు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలికొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. శాస్త్రులను పరిసయ్యులను ఈ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన్ని ఎలాగైనా సరే సంహరించుదామని సమయం కోసం ఎదురుచూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాను. ప్రొద్దున్న వారు మార్గమును పోచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని అతనితో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి అన్నీ మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఒకరి మీద ఒకరు విరోధముగా ఏమైనాను కలిగి ఉన్నడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములను క్షమించును. వారు దేవాలయమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయనతో వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యం చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవరిచ్చానని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మల్ని ఒకటి అడిగేదను, నాకు ఉత్తరమేడు. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యెహోవా ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా మనుషుల వల్ల కలిగినదా అని ఉత్తరమీయుడని చెప్పాను. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పినట్ల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మనుషుల వల్ల కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునేది. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నానో అది నేను మీకు చెప్పనని చెప్పాను. దేవుడి వాక్యముతోటి ఎన్నో గొప్ప కార్యము చేస్తున్న దేవుడు శిష్యులను ఏ విధంగా సిద్ధపరుస్తున్న విధానం నాకు దేవుడు చేస్తున్న ఏర్పాట్లకి వేలాది స్తోత్రమండి. ఆమేన్.